హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి పరిపూర్ణత గాక. మన ముందు ఇంకా ఏమేనో కార్యక్రమాలు ఉన్నవి. అన్ని కార్యక్రమంలో జరగాలంటే అందరి ప్రోత్సాహం ఉండాలి. అవునా కదా? ప్రతి ఒక్కరి ప్రోత్సాహం అంటేనే సంఘంలో ఉజ్జీవమైన, ఉత్సాహమైన, సంతోషమైన మన మధ్యలో ఉంటది. దేవాది దేవుడు కూడా ప్రతి ఒక్కరిని స్పందిస్తాడు. ఆ స్పందనకు ప్రతి ఒక్కరు ఏమవ్వాలండి? ఏమవ్వాలి? హల్లెలూయా అంటే హల్లెలూయా అనాలి. మన యేసుకి చేయమంటే కావాలి, జయం కావాలి. హల్లెలూయా హల్లెలూయా. మనము ఇప్పుడు వాక్య ఉత్తర ప్రతిలోకి వెళ్లే ముందు మన మధ్యలో గెస్ట్ స్పీకర్ గా ఉన్నారు. ఒకసారి అందరూ గట్టిగా చెప్పడం పడుతూ చెప్పుకుందాం. మనము ఉత్తర ప్రతిలోకి వెళ్లే ముందు సంగమా ఒక్కసారి కిందికి వెళ్ళి మనము మళ్ళీ అందరూ జెండాలు పట్టుకుని, ఈ జెండాలు అడిగేనండి, వేరే ఏం కదా, జెండాలు ఇవ్వలేదు కదా అనుకోవద్దు. మన దగ్గర ఉన్న ఇదే జెండాను పట్టుకుని మన యేసుకు చేయమంటూ ఒక్కసారి, ఎందుకంటే అందరూ లేవాలి, కిందికి వెళ్ళమన్నా. నేను ఇక్కడ పాట పాడుతుంటాము, కిందికి వెళ్ళి మొత్తం సందేవ్ గారి డైరెక్షన్ లో ఒక్కసారి హల్లెలూయా స్తోత్రం. హోసన్నా 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 హోసన్నా. అందరూ బ్రదర్స్ కూడా హోసన్నా 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 హోసన్నా. రాజాదిరాజైనా క్రీస్తును స్మరించువా, రాజాదిరాజైనా క్రీస్తుని స్మరించువా, వచ్చింది వస్తుంది వస్తుంది.
కీర్తనలు 118వ కీర్తన ఉత్తర ప్రతిజ్ఞలుగా 19వ వచనం నుండి 29వ వచనం వరకు మన మధ్యలో బ్రదర్ సాల్మన్ గారు ముందుకొచ్చినట్లయితే చదివి వినిపించవలసిందిగా వచ్చిన ఒక వచనం బ్రదర్ చదువుతుండగా ఇంకో వచనం అందరూ వినిపిస్తాం. నేను వచ్చినట్టు నీటి కులంలో దిగడి నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించాను. ఇవి నాకు రక్షణాధారణమై నాకు ఉపయోగించినావు. నేను నీకు కృతజ్ఞతలు చెల్లించాను. అది యెహోవా నాకు కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యం. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు అనుగ్రహించి ఉన్నాడు. ఉత్తమ పరివసలను తాళతో బలిపీఠం కుక్కలకు కట్టడు. యెహోవా దయాళుడు, సంఘం ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. అందరూ వాళ్ళని నిలబడి బలి బలి పాట బంగారు మాట
బైబిలు మాట యేసయ్య మాట బైబిలే మాట బంగారు మాట బైబిలు మాట యేసయ్య మాట నా జీవితాన నీ జీవితాన మారాని మాట యేసయ్య మాట నా జీవితాన నీ జీవితాన మారాని మాట యేసయ్య మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసయ్య మాట యేసయ్య మాట హల్లెలూయా హల్లెలూయా ప్రతి సమయం కూర్చుందాం. ఈ సమయము అతి ప్రాముఖ్యమైన సమయం, ఆలస్యమైనప్పటికీ కానీ మన మధ్యలో డిస్ట్రిక్ట్ స్పీకర్ గారు ఉన్నారు, ప్రిన్సిపల్ గారు, రాజ్ భవన్ స్కూల్ ప్రిన్సిపల్ గారు, దైవజనులు దేవరాజయ్య గారు మన మధ్యలో ఉన్నారు. ఒక్కసారి గట్టిగా చెప్పడం కొడదామండి. అదేవిధంగా ఆనంద్ గారు, శాంతరాజ్ గారు ముందుకు వచ్చి బొకే ద్వారా తెలియపరచవలసిందిగా. ఈ సమయాన్ని మనము దేవజనులకు అప్పగిస్తున్నాం. అతి ప్రాముఖ్యమైన అతి విలువైన మాటలు మన మధ్యలో చెప్పుతుండగా శ్రద్ధగా ఆలకించి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. వెల్కమ్ అయ్యారు. నమస్కారం చర్చ్ మినిస్టర్స్, చైర్మన్ గారు, టూవార్డ్ గారు, ఇతర సంఘటనలు, హాస్పిటల్స్ లో పనిచేస్తున్నటువంటి సేవకులకు, విశ్వాసులకు ఈ పామ్ సండే శుభాకాంక్షలు, మండలాది వారం శుభాకాంక్షలు నేను తెలియజేసుకుంటున్నాను. మీకు మీ కుటుంబాలకు దేవుడు మెండుగా ఆశీర్వాదాలు చల్లజేయడం కనుక ప్రపంచం అంతా కూడా చాలా భక్తి శ్రద్ధలతో కోటాను మంది ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈస్టర్ ముందు వచ్చేటటువంటి ఈ సండేను చాలా ఘనంగా మరి జరుపుకుంటున్నారు. మిలియన్స్ ఆఫ్ దేవుని బిడ్డలు. మరి భారతదేశంలో తక్కువ ఉండవచ్చు జనాభా, కానీ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా నువ్వు ఏ దేశం వెళ్ళినా నీకు సోదరులు సోదరి మనులు క్రిస్టియన్ అనగానే మీకు మంచి అటాచ్మెంట్ ఉంటుంది. ఏ దేశానికి వెళ్ళినా హల్లెలూయా హల్లెలూయా. అంత గొప్ప విస్తరించినటువంటి దేవుడు మన దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు. మరొకసారి మనము దేవుని వాక్యం నుండి కొన్ని వచనాలు చదువుకొని మరి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడే కొన్ని మాటలను జాగ్రత్తగా విందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 29 నుంచి 40 వచనాలలో కొన్ని కాంటెక్స్ట్ లో చెప్పబడినటువంటి వాటిలో కొన్ని వచనాలను మనం ఇక్కడ తీసుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 29 నుంచి 40 వచనాలలో ఆయన ఒలీవ కొండల దగ్గర ఉన్న వచ్చినప్పుడు తన శిష్యుల దగ్గర పిలిచి, మీరు ఎదుగుతున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడను, దాని మీద
ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకునేదండి. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువుకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. తమతో చెప్పినట్టే విప్పుచుండగా దాని యజమానులు మీరు అడిగిరి. అందుకు వాడు ఇది ప్రభువులకు కావలసి ఉన్నదని. తర్వాత వాడు యేసు వద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ 3 విషయాలను మనము ప్రాముఖ్యంగా చర్చించాలి. మొదటిది ఏంటంటే దేవునికి సమీపంగా ఉండడము. దేవునికి ఇందులో ఈ కాంటెక్స్ట్ లో మరి దేవుడు మాట్లాడబోతున్నటువంటి అంశం ఏంటంటే ముందు దేవునికి సమీపంగా ఉండడము నేర్చుకోవాలా. ఆయన దృష్టిలో పడడానికి మనము ఉత్సాహపడి ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. రెండవ విషయం ఏంటంటే మనము సాత్వికంగా అనకువతో జీవించేటటువంటి వారంగా ఉండాలి. మూడవ విషయం ఏంటంటే మనము దేవుణ్ణి గణపరిచే వారమై ఉండాలి. హల్లెలూయా. ఈ 3 విషయాల మీద మనకు మరి అంశము ప్రాధాన్యత సంతరించుకుంటుంది. మరి దేవుని ద్వారా మన జీవితంలో ఒకసారి చూసినట్టయితే గాడిద మనకు ఆయన పరిచర్య ప్రారంభించి యెరూషలేము అనే ప్రాంతానికి వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో ఒక 2 చిన్న పల్లెటూళ్ళు కనబడ్డాయి. 2 గ్రామాలు, విలేజెస్ అంటాం, విలేజెస్ కనిపించాయి. ఆ విలేజెస్ నుంచి వెళ్ళుచుండగా ఆయనకు దగ్గరలో ఏం కనిపించిందండి? గాడిద పిల్ల కనిపించింది. గాడిద పిల్ల కనిపించింది. ఆ గాడిద పిల్ల కట్టివేయబడి ఉంది. దానికి ఒక యజమాని ఉన్నాడు. అంతకు ముందే ఆ గాడిద పిల్లకు ఒక యజమాని ఉన్నాడు. మరి ప్రాముఖ్యంగా మనము చూసుకున్నట్టయితే ఆ యజమాని దాన్ని ఒక బంధనంతో బంధించండు. ఒక తాడు కావచ్చు, గొలుసు కావచ్చు, దానిలోనే కట్టివేయబడింది. కానీ దాని అదృష్టం ఏంటంటే అది యేసు ప్రభువుల వారు ఆ మార్గ మధ్య నుంచి వెళ్ళడము, ఆయన పవిత్రమైనటువంటి పాదాలు ఆ గ్రామాల గుండా పునీతం చేయడము, అక్కడి గ్రామాలన్నీ కూడా మరి పునీతమైనట్టే. ఒక మంచి నీతిపరుడు కానీ, ఒక మంచి నైతిక విలువలు ఉన్నటువంటి వ్యక్తి కానీ, ఒక మంచి మార్గంలో నడిపించే నాయకుడు కానీ ఉంటే ఆ దేశానికి, ఆ కుటుంబానికి ఎంతో మార్గదర్శనం. అట్లాగే పునీతుడైనటువంటి అంటే పుణ్యపురుషుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన పాదము ఎక్కడ మోపితే అక్కడ, అంటే నాతోనే చాలా మంది అంటా ఉంటారు, నేను ఇక్కడ ఎన్ని క్లాసులు తీసుకున్నా, అక్కడ ఎన్ని క్లాసులు తీసుకున్నా, ఎన్ని ఇక్కడ తీసుకున్నా, ఏమన్నా ఫంక్షన్లకు పోతే భయం అవుతుంది మనసులో. పక్కన వచ్చి కూర్చుంటారు ఒక సిస్టర్, ఇంకో సిస్టర్ పక్కన. ఆ సిస్టర్ తో ఏం చెప్తుంది, నేను ఇక్కడ 2 క్లాసులు తీసుకున్నా, మా ఆయన ఇంత బంగారం తీసుకున్నాడు, తర్వాత నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ కింద ఇది ఇచ్చేయండు, అది ఇచ్చేయండు, ఇది చెప్తా ఉంటారు. మనం ఏం చెప్పాలి? మనం అది చెప్పకూడదు. ఏం చెప్పాలి? సిస్టర్ బాగున్నారా, పిల్లలు బాగున్నారా, వాళ్ళు చదువుతున్నారా, అదే టచ్ చేయాలి సోషల్. దాని దగ్గరికి వెళ్ళినామనుకో మనము బిలీవర్స్ కావాలి. మనం ఇక్కడ లోకంలో ఉన్నట్టే
అవి ఇచ్చినప్పుడు దేవుడు ఇస్తాడు, అందిస్తాడు. ఒకవేళ నీకు అవసరత ఉందేమో కానీ నీ అనుకూలం బట్టి దేవుడు అరేంజ్ చేస్తాడు. మనం ఎక్కడ కూడా వాటి గురించి వివరాలు అంటే చాలా మంది అంటే నేనేమన్నాను తెలుసా, నేనేమన్నాను మీకు కార్లు బాగా ఇవ్వచ్చు దేవుడు, మీకు కార్లు ఇవ్వచ్చు, బంగ్లాలు ఇవ్వచ్చు, నాకు యేసుక్రీస్తు ప్రభు పాదాలు దొరికినాయి. హల్లెలూయా హల్లెలూయా. నేను ఎక్కడున్నా ఒక కింగ్ దగ్గర ఉన్నా, ఒక రాజు దగ్గర ఉన్నా. నేను నాకు ఎప్పుడు ఏ కోదో ఉన్నది ఈ రాజు వల్ల. హల్లెలూయా. అని చెప్పాను. నీ కార్లు ఈ రోజు ఉంటే రేపు వెళ్ళిపోవచ్చు, నీ డబ్బు ఈ రోజు ఉంటుంది, కానీ నా దేవుడు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నాడు. హల్లెలూయా. నీ దేవుని ముందు సంపాదించుకున్న తర్వాత, క్రీస్తు యేసును సంపాదించుకున్న తర్వాత మిగతా అన్ని నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. హల్లెలూయా హల్లెలూయా. నేను ఈ మాట చెప్పగానే వాళ్ళు ఇన్సిస్ట్ అయిపోతారు. అంటే మన జీవితంలో కూడా ఈ సామీప్యత అనేది చాలా ప్రాముఖ్యాన్ని కలిగి ఉంటుంది. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎవరికి కనబడాలని మీరు చూస్తారు? ముందు మిమ్మల్ని ఆహ్వానించినటువంటి ఆ కుటుంబ పెద్దలను ముందు కలవాలి, ఎందుకంటే మీరు వచ్చినట్టు ప్రెజెన్స్ కనపడాలా. రెండవది ఏం చేస్తారు? ఆ బంధువులను లేకపోతే ఫంక్షన్ ఏదో దేనికి వెళ్ళేదో ఆ ఫంక్షన్ లో ప్రాధాన్యత ఉన్న అంశం ఏంటో, పుట్టినరోజు కాక వాళ్ళని గణపరిచి వస్తారు. కానుక తీసుకెళ్లి వాళ్ళను మరి దీవించి ఆ కానుక వారి చేతిలో పెట్టి గిఫ్ట్ ఇచ్చి చల్లగా ఉండడానికి దీవించి వస్తారు. అంటే సమీపానికి వెళ్లకుండా మనం దూరంగా ఉండి, ఇదిగో నేను జొమాటో బుక్ చేసిన బిర్యానీ తినాలిరా అంటే, తల్లి చేసినటువంటి బిర్యానీ ఎట్లా ఉంటది? చాలా పరిశుభ్రంగా ఉంటది. జొమాటోలో బుక్ చేసింది మన హైదరాబాద్ జోన్లోనే 50 హోటళ్ళు సీల్ చేసేసింది నేరుగా. ఎందుకు? 3 నెలల నుంచి ఆ ఫ్రిడ్జ్ లో ఉందట మటన్, చాలా కుళ్ళిపోయినటువంటి మాంసం. మా టీచర్స్ కూడా చాలా సార్లు చెప్పిన, అదే తెచ్చుకుంటున్నాం సార్ అంటే, మీ ఇష్టం, పరిస్థితి అయితే ఇది బాగుంది సార్ అనుకుంటే ఇక్కడ మసాలా వేస్తాడు కదా, అవి దంచి కొట్టేస్తాడు. 4 సార్లు అయితే హాస్పిటల్ చేయగలదు. పాలు కూడా ఏంటంటే ఎక్కడ బర్రెలు ఎక్కడ ఉన్నాయి, గొర్రెలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవి పాలు ఒరిజినల్ మనం తాగేది కాదు. ఏదో పౌడర్ తయారు చేస్తాను, ఏదో పని కలుపుతాను, అంత నకిలీ. సమీపంగా ఉండడము, సామీప్యతను కలిగి ఉండడము మనకు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయము. అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వస్తూ ఉన్నప్పుడు బెత్ఫాగే అనే గ్రామాల నుంచి ప్రయాణమై, ఒలీవల కొండ దగ్గర నుంచి ప్రయాణమై వస్తున్న మార్గ మధ్యంలో వస్తూ ఉంటే ఆయన దృష్టి చుట్టుపక్కల పడ్డది. యజమానులకు కూడా ఏం మాట్లాడి, ఎవరెవరు వచ్చింది ఫంక్షన్ కు, చూసిన ముఖాలు వచ్చినాయి, ఫ్రెండ్స్ వచ్చిందా, బంధువులు వచ్చిందా అని చూస్తాం. ఫస్ట్ బంధువులను చూస్తారు, తర్వాత స్నేహితులను చూస్తారు, తర్వాత ఇంకా రక్త సంబంధులు వచ్చిందా, ఇంకా ఎవరెవరు వచ్చిందో, ఇంకా మరి విశ్వాస కుటుంబం వచ్చిందా, విశ్వాసం ఎవరెవరు వచ్చిందో అని గమనిస్తూ ఉంటారు. గమనించినప్పుడు వాళ్ళ సామీప్యతలో ఉండాలి. ఎక్కడో చివరిలో కూర్చొని అలా కనపడకుండా నువ్వు వెళ్ళిపోయిన అనుకో, పెళ్లికి వచ్చి వాళ్ళు ఏమంటారు? ఏం సిస్టర్ ఇన్నిసార్లు ఫోన్ చేసి పెళ్లికి చెప్తే రాలేదు, పాప బర్త్డే చెప్తే రాలేదు, పండగకి రమ్మన్న భోజనానికి రాలేదు, దేనికి రాలేదు, వచ్చిన వెనకాల కూర్చున్నావా? ఆశీర్వాదం రా. ఎప్పుడు ఆశీర్వాదం వస్తుంది? కలిసినప్పుడు ఆ సిస్టర్ ఏమనుకుంటది? అమ్మా అంత ప్రయాసపడి నా బిడ్డల గురించి వచ్చిండు, వీళ్ళు నాకు ఆత్మీయులు అనేటటువంటి ఒక ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. ఒకవేళ నువ్వు దూరంగా సమీపంగా లేవనుకో, దాన్ని నువ్వు కోల్పోతావు.
ఆత్మీయతను కోల్పోతాం. అదే ఆశీర్వాదాలు అంటే ఈ చిన్న చిన్నవి, కానీ ఇవి పెద్ద పెద్ద సహాయాలుగా మారుతాయి. ఒక టైంలో అదే పిల్లలు లీడ్ చేసే పరిస్థితి వస్తుంది. ఆ పిల్లల నుంచే మరి గొప్ప గొప్ప పొజిషన్స్ రావచ్చు. అప్పుడు నీ ఫ్యామిలీకి మేలు జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు డబ్బుతో చేసే పనుల కంటే నీ టాలెంట్ తోని చేసే సహాయం చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. డబ్బుతో అన్ని చేయడం అవసరం లేదు. డబ్బుతో అన్ని పనులు చేయడం అవసరం లేదు. మదర్ తెరెసా ఏం చేసింది? ఆమె పరిచర్య మొదలు పెట్టినప్పుడు 2 ముతక చీరలు, ఒక మగ్గు, ఒక బకెట్ ఆమెకు ఉన్నాయి. ఆమె ఆస్తి మొత్తం ఎన్ని 185 దేశాల్లో ఆమె ఏం కట్టింది? మిషనరీస్ ఆఫ్ చారిటీస్ అనేటటువంటి సంస్థలు కట్టింది. అనాథ పిల్లలు, వృద్ధులు, దిక్కులేని వాళ్ళు, విడువబడ్డ వాళ్ళు, అందరూ దీనస్థితిలో పిల్లలు నెట్టేసిన వాళ్ళు, వీళ్ళందరినీ నేర్చుకొని పరిచయం చేసే మిషనరీస్ ఆఫ్ చారిటీస్ సంస్థ స్థాపించింది. ఎందుకు? దేవుని అడిగిందట, దేవా, అంతకుముందు ఉపాధ్యాయ వృత్తిలో ఉండేది. ఉపాధ్యాయ వృత్తిలో ఆ అమ్మాయి ఉండేది ప్రాయంలో. అప్పుడు ఏం చేసింది? దేవుడిని అడిగిందట. ట్రైన్ లో వస్తా ఉంటే దేవుడిని కాల్ అడిగిందట, ప్రభు మరి నేను నీకు వెళ్తున్నాను, మరి నిజమేనా అంటే, నాకు ఎందుకో నువ్వు కాదు తెరీసా, నువ్వు అటు వెళ్ళడం కాదు, నువ్వు హీలింగ్ మినిస్ట్రీ. హీలింగ్ మినిస్ట్రీ అనేక మురికి వాడల్లో కుష్ఠరోగులు ఉన్నారు, అనేక ప్రాంతాల్లో కుష్ఠరోగులు ఉన్నారు. ఎక్కడికి కలకత్తాలో పరిచయం. ప్రపంచంలో మదర్ తెరీసా చనిపోయినప్పుడు 160 మంది దేశాలు ప్రధానులు వచ్చారు. ఎవరు వచ్చినాడు? ప్రధానులు వచ్చారు. ఆమె దగ్గర ఎవరు ఉన్నారు? కింగ్ ఎవరున్నారు? రాజు ఉన్నారు కాబట్టి వచ్చారు. మనం మనుషులుగా ఆయన మనలో లేకుంటే ఏ పని చేసినా కానీ అది ఆశీర్వాదంగా మారదు. గుర్తుపెట్టుకోండి. అది ఆయన ఉండి నువ్వు అటెండర్ పని చేసినా నీ మీద పనిచేసే వాళ్ళందరూ కూడా నిన్నే కనపరుస్తారు. అక్కడ ఉన్న కలెక్టర్ కంటే నీకే గొప్ప సాక్ష్యం ఉంటుంది. ఎందుకు? ఆయన నిన్ను నడిపించే దేవుడు అయినాడు. వాళ్ళు ఏమన్నారు? ఆమె పెట్ట దగ్గరికి వచ్చి ఇలా తలలు వంచారు. వీళ్ళు అమెరికా ప్రెసిడెంట్, రష్యా ప్రెసిడెంట్, ఇంకో ప్రెసిడెంట్, ఎక్కడ కలకత్తా, ఎక్కడికి వచ్చింది? ఆస్ట్రేలియా దేశం నుంచి కలకత్తాకు వచ్చి సేవ చేసి దేవుని మయంపరిచి ప్రపంచ దేశాల్లో 165 దేశాల్లో మిషనరీస్ ఆఫ్ చారిటీస్ కట్టేసి అనేక సంస్థలు, కుష్ఠరోగులు అనేక మందికి సేవలు అందించింది. కోట్లాది రూపాయల చెక్కుల మీద సంతకం చేసేది. ఆమె పెట్టినటువంటి మిషనరీస్ ఆఫ్ చారిటీ వేల కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయింది ప్రపంచ దేశాల నుంచి. దేవుడు పేదవాడు కాదు. మదర్ తెరీసా కొనుక్కోవాలంటే 10 చేతులు కొనుక్కునేది, బంగారం బాగా కొనుక్కునేది. ఆమె చేతుల డబ్బు ఏమైనా తక్కువ చేసింది, ఎవరైనా అడుగుతారా? ఆ పడ్డ డబ్బులు కూడా ఎవరికి తెలియదు. ఆమె సంతకం పెట్టడానికి తెలియదు. దేనికి ఎంత పోవాలో ఆమె సిగ్నేచర్ పెడితే వెళ్ళిపోవాలి. దేవుడు నడిపిస్తే అద్భుతంగా ఉంటాడు. అందుకే సమీపంగా ఉండడము దేవుని బిల్ ఏంటిది, దేవుడు మనల్ని దేనికి ఏర్పాటు చేసుకున్నాడు అనేది మనం గమనించినట్టయితే మన ఆత్మీయ జీవితాన్ని ఇంకా బలపరుస్తూ మనము సంఘ క్షేమాభివృద్ధి కానీ మనకు దేని ఇచ్చిందో దాంట్లో ఇంప్రూవ్మెంట్ కూడా కనపడుతుంది. ఇంప్రూవ్మెంట్ కనపడాలి. మనకు మ్యాథ్స్ లెక్చరర్ అనే అమ్మాయిని ఇంజనీరింగ్ చదివిద్దామని తల్లి తండ్రి ఇంజనీర్ కావాలని వాళ్ళు కాలేదు. ఆ కోరిక తీర్చుకోవడానికి నా పిల్లల్ని చేద్దామని అనుకున్నాడు అనుకో. లెక్కలలో పూర్ పర్ఫార్మెన్స్ ఉంది, ఫిజిక్స్ లో పూర్ పర్ఫార్మెన్స్ ఉంది, కెమిస్ట్రీ లో పూర్ పర్ఫార్మెన్స్ ఉన్నది. ఆ అమ్మాయిని అబ్బాయిని తీసుకుపోయి ఇంజనీరింగ్ చేస్తే ఏమంటాడు? ఏమైతాడు? వేరైతాడు. కట్టిన డబ్బులన్నీ బూడిదలో వచ్చిన ఏది దేనికి జ్ఞానం దేవుడిస్తాడు. అందుకే యాకోబు పత్రిక 1:5 అంటాడు, ఎవరికైనాను
జ్ఞానం పూర్వగా ఉన్న ఎడల ఏం చేయాలా? దేవుణ్ణి అడిగితే ఆయన ధారాళంగా ఇస్తున్నట్ట. నీకు వాక్యం చెప్పాలని ఆశ ఉంది, దేవుని అడుగు, ధారాళంగా ఇస్తాడు. పేదలు చదువుకోలే, పేదలు చదివిన ఇల్లిటరేట్ పేదలు. యేసుక్రీస్తు ప్రభువును అనుసరించిన శిష్యులలో అనేక మంది ఇల్లిటరేట్స్. కానీ ఆయన పిలుపుని అందుకొని ఆయనకు సమీపంగా ఉండడం వల్ల వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి పరిచర్య చేసినప్పుడు పేదలు పెంటెకోస్తు దినాన ఒకే రోజు ప్రార్థన చేస్తే ఇది 3000 మంది అండి పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నీ ఇంట్లోకి ప్రవేశిస్తుందో నీకు తెలియకుండదు. ఆ ఇంటికి తిరుగుండదు, ఏ లోటు ఉండదు. ఆ ఇంటిలో బిర్యానీ తిన్నా అదే సంతోషంతో ఉంటారు. ఆ ఇంటిలో గంజి నీళ్ళతో తిన్నా అదే సంతోషం ఉంటుంది. హల్లెలూయా. దాని గురించి వెనుపాడే పరిస్థితి ఉండదు. సాంఘికత మొదటి అంశం. జక్కయ్య అనే ఒక ట్యాక్స్ వసూలు చేసినటువంటి ఆయన బైబిల్లో కనబడతాడు. ఈ జక్కయ్య పరిస్థితి ఏంటంటే ఆయన కూడా సమీపంగా ఉండడానికి ఏం చేసాడు? కాస్త కొద్దిగా ఉంటాడు. ఎక్కడో జనాలంతా గుంపుడు వేసుకున్నావు చుట్టూరా. ఆయన ఏం చేసాడు? ఒక వేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఇట్లా చూద్దామని. ఈయన ఏంటి? చూడాలి ప్రభువును. ఆ క్యూరియాసిటీ, ఆ కుతూహలము, కావాలనేటటువంటి తపన, చూడాలనేటువంటి తపన. నిజానికి జక్కయ్య చాలా భయంకరం. ట్యాక్స్ కట్టడంలో ఈ చెంపులు గిన్నెలు ఎత్తుకొచ్చేటోడు. బర్రెలు గొర్రెలు కూడా ఏడ్చుకుంటూ వచ్చేటోడు. మనం చిన్నప్పుడు చూస్తాం. లోన్ కట్టలేదంటే ఇంటి దగ్గర బర్రె వచ్చేవారు, గొర్రెలు వచ్చేవారు. ఎదురు పట్టుకుపోయారు. ట్యాంక్ వాళ్ళు ఎదురు పట్టుకుపోయేవారు. అలా జక్కయ్య పరమ దుర్మార్గుడు. కానీ యేసు ప్రభువుకు సామీప్యంగా వచ్చిన వాళ్ళే యేసు ప్రభువు చూసేవాడు జక్కయ్య. వెంటనే జక్కయ్య ఏమైంది? జక్కయ్య హృదయంలో ఏమైంది? పరిశుద్ధాత్మ నిక్షేప కలిగింది. వెంటనే ఆయన రక్షింపబడ్డాడు. రక్షింపబడి జక్కయ్య మరి రక్షింపబడడానికి కారణము సమీపంగా ఉండడం, దేవునికి దగ్గరగా ఉండడం, దేవునికి దగ్గరగా ఉండడం. కొంతమంది నాకు తెలిసి ఒక పిల్లోడు ఏదో డినామినేషన్ వేరే, నేను ఆ చర్చికి వెళ్ళేవాడు. అయితే అస్సాం దగ్గర ఒక బ్యాంకులో జాబ్ వచ్చింది. అయితే అంత కొండ లోయలు అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కదా దాన్ని ఇండియాలో, అస్సాం, మేఘాలయ అవన్నీ కూడా. ఆయన ఏదైనా కమ్యూనిటీ తీసుకోవడానికి కూడా వెళ్ళడానికి పెళ్లి కాలేదు అబ్బాయికి. ఆ వెళ్ళడానికి కానీ పోవడానికి కారు ఉన్నది, కానీ ఆ కొండలు లోయ ప్రాంతాలు ఒక 30-40 కిలోమీటర్లు పోయి రావాలని చెప్పేసి చూసేసి అక్కడ చర్చ్ ఉన్నా లేదని వాతావరణం చేసి చర్చ్ లేదంటే దానికి రిజైన్ చేసిండు. అదే మళ్ళీ రాస్తే మళ్ళీ 2 జాబ్లు వచ్చినాయి దగ్గరలో. అదే దేవుడు ఎదుర్కోవాడు అంటే ఆయన ఎవరి కోసం తప్పించాడు? నేను దేవునికి సమీపంగా ఉండాలి. ఒకవేళ లోకస్తులతో నేను తిరిగినాకో ఏమైతుంది? నా యొక్క శక్తి పనిచేయదు. దేవునికి కావాల్సినటువంటి శక్తితో నింపబడాలి. నేను అనుదినం నింపబడితే నేను దేవుని పరిచర్యకు మరి నేను ఎంతో మేలు చేసిన వాడిని అవుతానని ఆయన చెప్తున్నాడు. మనము నాకు చెప్పేది ఆయన ఇప్పుడు ఏదో ఫెలోషిప్ ఉన్నది. అయితే ఇలా మనం చూస్తూ ఉంటాం. అంటే చాలా రకాలుగా మన జీవితంలో మనము గమనించినట్టయితే సమీపంగా ఉండడానికి ఇష్టపడతారు ఎవరైనా. అదే ఇష్టము. ఒక పెళ్లికి వెళ్తున్నామంటే చాలా సిద్ధపాటుతో సంసిద్ధతతో తయారై వెళ్తాం. మనం నీట్గా కనిపించాలి, మనము శుభ్రంగా ఉండాలి, మంచిగా దొరుకుకోవాలి, మంచిగా తయారు కావాలి. తర్వాత అంతకంటే ప్రాముఖ్యంగా మనము వాళ్ళకు అంటే మనం ప్రార్థన చేసి వెళ్ళాలి. మనకి ఇంకొక బాధ్యత ఉంది. అందరూ తయారైపోతే మనం ఇంకా ఫ్యామిలీ కోసము మన కోసం ప్రార్థన చేసుకొని వెళ్ళాలి. అది సక్సెస్ కావాలని. కాబట్టి దేవుడు మరి మనకి కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. కాబట్టి ఈ సామీప్యత నియర్ బై అంటే నియర్ గా ఉండడము, నియర్ గా ఉన్నప్పుడు, దగ్గరగా ఉన్నప్పుడు ఒక
ఒక నైబర్ ఉన్నటువంటి కాంటాక్ట్ దూరాన ఉన్న వాళ్ళతో ఉండదు. అందుకే చుట్టుపక్కల ఏ నైబర్స్ వాడు శత్రువు కానీ, రోజు తిట్టోడు కానీ, భయంకరుడు కానీ, మనము మాక్సిమం ఏంటి సఖ్యతతో ఉండడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఎలాంటి మనం పలకరిస్తూ చుట్టుపక్కల వాళ్ళని ఏదో టైంలో నైబర్తో పనులు ఒకరికొకరికి పడతా ఉంటాయి. నైబర్ అంటే చాలా ముఖ్యం, దగ్గర వాడు. అందుకే దీవెనలు ఎవరికి వస్తాయంటే దగ్గరగా ఉండేవాళ్ళకు, దేవునికి దగ్గరగా ఉండేవాళ్ళకు దీవెనలు వస్తాయి. గాడిదలో చూసినట్టు గాడిదకు కలిగింది అదే. గాడిద ఎక్కడ ఆయనకు కనిపించింది. రెండవది సామీప్యత గురించి నేర్చుకున్నాం. మరి సాత్వికత అంటున్నాం రెండవ అంశం. ఈ టాపిక్ లో రెండవ అంశం సాత్వికత. అంటే గాడిద అనేది ఒక అంటే మనం ఇష్టపడవు గాడిద చూడడానికి. ఎవరైనా ఇష్టపడతారా? ఎవరైనా ఇష్టపడతారా? ఏమన్నా తిట్టాల్సి వస్తే అడగగా ధ్యానం పెడతారు. గాడిద కూడా కాదు అంటే ఇక భయంకరంగా అంటే ఆ తిట్టుకు ఉపయోగిస్తారు దాన్ని. యేసు ప్రభు వారు కూడా ఒక ఎన్నిక లేనటువంటి వ్యక్తులు. పేదలే చేతులు పట్టుకుంటారు. చాలా మంది వాళ్ళకు చదువు లేవు. అందుకే అందరూ దేవుని సేవకుల్లో చాలా మంది ఒక 10% ఉంటారేమో తెలివైన వాళ్ళు. మిగతా 90% ఎవరండి చాలా అంటే అజ్ఞానులు, ఎన్నికలేని వాళ్ళు, విలువబడ్డ వాళ్ళు. అస్సలు మనం అనుకుంటాం అబ్బ వీడు వేసుగా అనే ఊర్లో అందరూ అనుకుంటారు. అనుకుంటున్నారు దేవుళ్ళు చెప్తారు. అరే ఈ ఫ్యామిలీ పని అయిపోయిందిరా అని అందరిగా చిక్కురి దశలో ఉందిరా అంటారు. ఆ ఫ్యామిలీని ఏంటిరా ఇంత బాగుపడదు ఈ ఫ్యామిలీ అంటే దేవుని కార్యాలు అన్నమాట. ఇప్పుడు దేవుడు కలుసుకుంటే శిష్యులను పిలిచి ఏం చెప్పేటోడు, నేను దేవుడి కుమారుణ్ణి, నేను మెస్సయ్యను, లేకపోతే నేను దేవుడి ప్రియ కుమారుణ్ణి కాబట్టి పోయి ఒక ఏనుగు తీసుకురా. నేను ఎక్కాలే పోనంటే రాదా? ఏనుగు రాదా? వస్తుంది, ఏనుగు వస్తుంది. కానీ లోకమంతా కూడా ఏనుగునికే చూస్తుంది. ఆయన చూడడు, లోకం చూసేది అస్సలు చూడడు, ఆపోజిట్ లో చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏనుగు వస్తుంది, సింహాన్ని తీసుకురా, ఏనుగు తీసుకురా, గంభీరంగా ఉంటాను. నేను దాన్ని చెప్తే చాలా మంది కనిపిస్తా అనొచ్చు. ఇంకా ఒకటి టైగర్ తీసుకురా, పులిని తీసుకురా, నేను దాని దగ్గర చూపెడతా. ఇంకా సింహాన్ని తీసుకురా, లైన్ తీసుకురా, దాని మీద నేను వస్తా. నాకు ఎందుకు ఎవరైనా శిష్యులు అయ్యా అలా గాడిగా ఉన్నదా అంటే మోసం. ఆయనకైనా అన్నాడు కాబట్టి ఓకే. శిష్యులు అనలే, శిష్యులు ఏమనలే. ఆయనే ఇక్కడ ఒక గాడిద పిల్ల కనిపిస్తుంది, తీసుకురాడు, వెళ్ళాడు. గాడిద పిల్ల వెళ్ళాడు. ఇక గాడిద పిల్ల స్వభావం చూడండి. అసలు గాడిద ఎంత అనుకువ ఉండేటటువంటి జంతువు అంటే ఇక మనం చెప్పలేము. అలాంటి జంతువును మనం అన్ని జంతువులు చూడండి, రియాక్షన్ చాలా ఎక్కువ ఉంటాయి. దానికి అసలు రియాక్షన్ ఉండదు, పాడు ఉండదు. దాని జీవితం మరి ఎట్లా అంటే అది పుట్టడమే. నువ్వు ఆ యజమాని వాడు ఎన్ని సున్నతులు పెట్టని, ఎంత బరువు పెట్టని, దాని మీద 2 మూటలు పెట్టని, 4 మూటలు ఏమన్నది అది మోసుకుంటూ దానికి దమ్ము వచ్చినాయని మోసుకుంటూ వెళ్తా ఉంటుంది. ఎంత అనుకో అండి, ఎంత అనుకో జీవితం కాదు. దాన్ని ఎంత బరువులు మోయడానికైనా సిద్ధపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత బరువులు మోయడానికైనా సిద్ధపడుతుంది. అంటే భారాన్ని మోయడానికి సిద్ధపడుతుంది గాడిద పిల్ల. సాత్వికం కూడా యజమాని మీదకి ఏమి అనది. ఇక్కడ దరిద్రం ఏంటంటే పోనీ మిగతా జంతువులు అలసినట్టు అర్థం అంటే ఇచ్చే దెబ్బలు కొడతారు. ఎందుకంటే దాని కంఠం అసలే బాగుంటుంది. ఆ రూపం అంతంత మాత్రమేనా, దాని చెవులో దిక్కుంటాయి, చెవులు చూద్దామంటే
దాని మూతి చూద్దామంటే మూతి వరకు ఉంటది. కాళ్ళు కూడా సరిగా ఉంటాయి, ఎక్కడ వేస్తుంది కాళ్ళు. ఇక ఆ జంతువు ఎంపికైంది ఎవరు? రాజాది ఎక్కినప్పుడు ఆ జంతువు మైమపరచబడింది. కొన్ని లక్షణాలు విశ్వాసం కూడా కలిగి ఉండాలి. విశ్వాసిగా దేవుడు తయారు చేయాలనుకుంటే అనుకోగలిగినటువంటి జీవితం ఉండాలి. అనుకోగలిగినటువంటి జీవితం ఉండాలి. గాడిద పిల్ల అయితే, ఏ గాడిద పిల్ల అయితే సాత్వికంగా అనుకువగా తిరిగి చెప్పినటువంటి ఒక రెస్పాన్స్ లేనటువంటి జీవితాన్ని గడిపిందో, ఓహో ఈ జంతువు కరెక్ట్ అయిన జంతువు, ఎవరికి? దేవుని విషయంలో కరెక్ట్ అయిన జంతువు. ఎందుకంటే యజమానికి ఎంతో నమ్రత కలిగి, యజమాని పట్ల కరుణ జాలి కలిగినటువంటి జంతువు, యజమానికి విధేయత కలిగినటువంటి జంతువు. యజమాని కోపిస్తైన, సంస్కారవంతుడైన, గర్విస్తైనా దానికి పని లేదు. ఎందుకు అంటే అందరి దగ్గర సమానంగా ఉంటుంది. అనుకోగలిగినటువంటి కోడళ్లను అత్తలు చాలా మెచ్చుకుంటారు. అనుకోగలిగిన అల్లులను అత్తమామలు చాలా పొగుడుతారు. ఎందుకు అంటే మా అల్లుడు బంగారం అంటారు. ఎందుకు? ఇతరులకు వాళ్ళకు పోలిక వస్తుంది కాబట్టి. మా కోడలు బంగారం అంటారు. ఎందుకంటారు? నిజానికి వాళ్ళు అనడం చాలా రేరు. అత్తమామలు అంటారంటే ఇక నోబెల్ ప్రైజ్ వచ్చినట్టే. అత్తమామలు అంటున్నారంటే నోబెల్ ప్రైజ్ వచ్చినట్టే వాళ్ళు. అంటే ఇక అందరూ అన్నట్టే వాళ్ళే ప్రచారం చేస్తారు. కాబట్టి గాడిదకు ఏముందండి? ఒక సాత్వికమైనటువంటి జంతువు. అది మామూలు సాత్వికం కాదు. నువ్వు కొట్టు అది పొరపాటున ఓటర్ పెట్టిన ఇబ్బంది పడుతుంది. కాబట్టి పాపం అది కొట్టినా తిట్టినా దానికి గడ్డి వేసినా అది ఎప్పుడు వేస్తాడు యజమాని ఇవన్నీ పట్టించుకోదు. పని చేయాలి. వాడు ఇక్కడ నుంచి రవాణా, అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఆటోలు అడవి లేని ప్రాంతంలో కొంత సంచార జాతులు ఏం చేసేవాళ్ళు, వాటి మీదనే గాడిలో మీదనే విసుగుడు అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి కరెంట్ ఇవి వచ్చినటువంటి మనం అన్ని పిండి పడతాం చూడండి, ఇవి అది ఏం లేవు. అవి ఇసుడు అవుతుల మీదనే ఇసురే వాళ్ళు. అన్ని కూడా దంపుడు ఇవి దంపుడు బియ్యం ఉండే, బియ్యం పట్టించేది ఇవన్నీ ఏం లేవు, దంపేవాళ్ళు. ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమైనా అంటే రోగాలు ఎక్కువ వచ్చింది. దంపుడు బియ్యము తింటే బాగా బలిష్టంగా ఉండేవాళ్ళు మనుషులు. అందులో విటమిన్స్, ప్రోటీన్స్ అన్ని వేసి ఒక పిప్పి మనకు పెడతాను, అది తీసుకుపోయి బర్రెలకు పెడతాను. బర్రెలు బాగా దొడ్డే మంచి పాలిస్తానే వాడు యజమాని బాగా అమ్ముకొని బతుకుతాడు. మనము ఈ బియ్యం తిన్న అందరికీ షుగర్లు, బీపీలు వస్తుంది. 50 ఏళ్ళు దాటితే ఏమంటారు? అన్నం తక్కువ చేయాలి. కళ్ళు తిరుగుతుంది డాక్టర్ గారు, అన్నం తక్కువ చేయండి. అన్నం ఏముంది? అన్నం ఏం లేదు, ఉత్త పిప్పి పెడతాను. అది 2 సార్లు 3 సార్లు దాన్ని ఏం చేస్తారు? పాలిష్ చేయరు. తెల్లగా కనబడేది దాని మీద రూపం ఎక్కిపోతుంది. మీద పుట్టుమైన తర్వాత ఫస్ట్ పొర వస్తుంది, ఆ పొరలే ఉంటాయి. అన్ని బి విటమిన్స్ అన్ని దాంట్లోనే ఉంటాయి. కాబట్టి శాశ్వతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి కరుణామయుడైనటువంటి పవిత్రుడైనటువంటి శ్రేష్ఠుడైనటువంటి ఒక రాజు యెరూషలేముకు వెళ్తుండగా గాడిద పిల్లను దేవుడు కనపరిచాడు. నిన్ను నన్ను ఏ బంధకాల్లో మనం ఉన్నామో ఈ రోజు దేవునికి తెలుసు. ఆర్థిక స్థితులు దిగజారి ఉన్న బంధకాలు మనల్ని వెంటాడుతున్నాయేమో, నిరుద్యోగ పరిస్థితి మనల్ని, పిల్లలు నిరుద్యోగులు ఉన్నారనేటువంటి బంధకాలు నీ కుటుంబాన్ని కట్టివేశాయేమో, నీకు ఇల్లు లేదనేటువంటి ఒక బంధకము, ఎప్పుడు రెట్టింగ్గా నేను ఉంటాను, నా దేవ నాకు సొంత ఇల్లు కావాలనేటువంటి ఒక బంధకము నీ కుటుంబంలో ఉంది. ఏదో తెలియని విచిత్రమైనటువంటి వ్యాధితో నువ్వు బాధపడుతున్నావేమో, నీ పిల్లలు చదువులో వెనుకబడి ఉన్నారనేటువంటి బంధకాలు నువ్వు ఎదుర్కొంటున్నావేమో,
నువ్వు చేసే కంపెనీలో నీకు సాలరీ సరిగ్గా లేదనేటటువంటి బద్ధకం నేను వెంటాడుతుందేమో, నీ పిల్లలు నిన్ను సరిగ్గా చూస్తలేదనేటటువంటి బద్ధకం నేను వెంటాడుతుందేమో, నీ ఇరుగు పొరుగులు నీ బంధువులు నిన్ను వెటకారం చేస్తున్నటువంటి, నిన్ను అపహాస్యం చేస్తున్నటువంటి బద్ధకాలు నీ వెంటాడుతున్నాయేమో. సహోదరి సహోదరుడా, ఈ రోజు ఏ గాడిద పిల్లనైతే విడిపించాడో దాని కట్ల నుండి తెంచేశాడో, ఏ గాడిద పిల్లని తీసుకురమ్మని యేసు ప్రభు వారు తన శిష్యులకు ఆజ్ఞాపించాడో, అదే యేసు ప్రభుల వారు నీనా బంధకాలు తెంచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తాన్ని బిడ్డల పెళ్లిలు ఎలా అవుతాయనేటటువంటి బెంగ అనే ఒక బంధకంలో ఉన్నావేమో. నీ పిల్లల పెళ్లిళ్ళు చేయడానికి, నీ పిల్లలకు ఉద్యోగం కోసము చదివించడానికి కావాల్సిన డబ్బులు లేవనేటటువంటి బంధకాలు నేను వెంటాడుతున్నాయేమో. అన్నిటినీ సమకూర్చే నా యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆజ్ఞ రాబోతుంది. ఎప్పుడు వస్తుంది? నువ్వు సమీపంగా ఉన్నప్పుడు వస్తుంది. గాడిదకు వచ్చినటువంటి ఆజ్ఞనే నీ నా జీవితంలో రాబోతుంది. గాడిద కూడా ఎన్నికలైనటువంటి జంతువే, కానీ గాడిదను దేవుడు అనుకుంటాడు. గాడిద కనపరచబడాలి. అంతులేని విచారంతో బతుకోవచ్చు గాడిద. ఒకప్పుడు అన్ని జంతువుల యొక్క జీవితం బాగుందని అనుకున్నదేమో, అది మదన పడ్డదేమో, మనసులో అనుకునేదేమో. ఆ గుణంజుడు దాన్ని బాగా వేస్తాడు, దాన్ని బాగా అలంకరిస్తాడు. ఆ గుణంజుడు, ఆ ఏనుగుజుడు దాన్ని అంబారికి అందరు తిరుగుతారు. ఈ గుర్రాన్ని తీసుకుపోయి పెళ్లిళ్ళకు దానికి ఉపయోగిస్తారు. నా జీవితం ఏదో ఈ సూర్యాలు మోయడం, మూటలు మోయడం తప్ప నా జీవితంలో నేను బాగుపడేది ఏం లేదని తాను ఎంతో కుమిలిపోయి ఉండొచ్చు, తాను బాధపడి ఉండొచ్చు. అవే బాధలు నీ నా జీవితంలో ఉండొచ్చు. అలాంటి బాధకాల నుంచి నా యేసు రాబోతున్నాడు. ఒక రోజు బేతాని బెత్పగే గ్రామాలు వచ్చిన దేవుడు నీ నా ఇంటిలోకి రాబోతున్నాడు. ఆ కళ్ళను విప్పబోతున్నాడు. తన శిష్యులకు ఆజ్ఞాపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము బంధకాల నుంచి విముక్తి పొందినటువంటి గాడిద పిల్లలు మనం చూస్తున్నాం. గాడిద పిల్లలు అవి కట్టివేయబడి ఏ బంధకమైతే నువ్వు నీ పరిస్థితులు అనేటటువంటి బంధకాలు, నీ ఇంట్లో ఒక అంటే దుర్వ్యసనాలు పాలైనటువంటి ఒక కొడుకు ఉండొచ్చు, భర్త ఉండొచ్చు. ఆ వ్యసనం అనేటటువంటి బంధకాల నుంచి బాధపడుతున్నటువంటి అనేక కుటుంబాలు ఉన్నాయి. ఆన్లైన్ గేమ్స్ ఆడేటటువంటి వ్యసనం ఉన్నటువంటి కుటుంబాలు బాగా నష్టపోతున్నాయి ఈ రోజులలో. తాగుడు వ్యసనానికి అనే బంధకం ఉన్నటువంటి కుటుంబాలు చాలా నష్టపోతున్నాయి ఆర్థికంగా. ఆ తర్వాత మద్యానికి అలవాటు పడ్డ కుటుంబాలు చాలా ఆ వ్యసనాలకు అలవాటు పడి సిగరెట్, మద్యపానము, తాగుడు, దుర్వ్యసనాలకు అలవాటు పడినటువంటి కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా చాలా నష్టపోతున్నాయి. వాళ్ళకు వచ్చే యజమాని దుర్వ్యసనాలకు ఖర్చు పెడుతూ తన భార్య బిడ్డలను సరిగ్గా చూసుకోలేని పరిస్థితులు ఏర్పడవచ్చు. దానివల్ల తీవ్రమైనటువంటి బంధకాలు మన కుటుంబాలలో ఉండొచ్చు. గంజాయికి అలవాటు పడ్డ యూత్ ఉండొచ్చు. క్లబ్లకు వెళ్ళి దుర్వ్యసనాలకు పాల్పడేటటువంటి బిడ్డలు ఉండొచ్చు. లోకంలో ఉంటున్నాం కాబట్టి మన కుటుంబాల మీద కూడా దాని ప్రభావం ఉండొచ్చు. కాబట్టి ఇలాంటి బంధకాలను దేవుడు ఏం చేస్తున్నాడు? తన శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ శిష్యులు ఎవరయ్యా అంటే నీడే. ఆ శిష్యులు చర్చలున్న శిష్యులే. ఈ బంధకాలతో పాటు వారి బంధకాలను కూడా తెచ్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ వ్యసనాల నుంచి విడిపించినటువంటి యేసుక్రీస్తు ప్రభు, నీ కట్లను, గాడిద కట్లను తుచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు కనపరిచాడు. ఎక్కడో గాడిద, కుమిలిపోయిన గాడిద, అక్కడ కూడా గాడిద. చూడండి, చదువులో వెనుకబడ్డాడు వీడు, అన్నింటిలో వెనుకబడ్డాడు. ఏం చేస్తారు? ఒక కుటుంబం నాతో చెప్పేది, అయ్యా వీరికి మాస్టర్ ట్రైనింగ్ కావాలా అని అన్నాడు. ఏందమ్మా సాధు మాస్టర్ ట్రైనింగ్ ఎందుకు అన్న? మాస్టర్ ట్రైనింగ్ ఆ చిన్నోడు మాస్టర్ ట్రైనింగ్ నేనే చేపిద్దాం అనుకున్నాను. ఎందుకమ్మా అంటే వీడు
క్లాస్ ఎన్నిసార్లు రాసినా ఫెయిల్ అవుతారు. అంటే నీకు ఏం చిల్లర రూపాయలు తీసుకుపోయి దేవుడికి ఇద్దాం అనుకుంటావా? అలా కాదు. దేవుడికి ప్రార్థన చేయి, ఆయన తీసుకుంటాడు. ఏం కావాలో తీసుకుంటాడు. నేను ఆ బిడ్డలు తీసుకోవడానికి లేదు, మూలను ఎక్కడి నుంచి లేపుతాడు ప్రార్థన చేయమని. అదే మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి బిడ్డలను లేపుతాడు. ప్రార్థన పరులుగా, సేవకులుగా, సంఘ పెద్దలుగా, సమాజాన్ని కట్టే వాళ్ళుగా లేపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రార్థన కేవలం తీసుకొని చేయడమే. ఏం మాస్టర్ చేస్తావు? ఇప్పుడు నాకు వచ్చి చెప్పి మీరు కొంచెము రికమెండ్ చేయండి, వీడికి అస్సలు పనికి రాలేడు, పనికి రాకుండా తీసుకుపోయి అది పెద్ద పని అమ్మా. అంటే ఏదో ఐదారు చిన్న ప్రార్థన మీరు ప్రార్థన చేస్తే ఆ చర్చలు ఎవరు ఉన్నారు? ఇక వచ్చిన గొర్రెలు వారిపోతాయి. వీళ్ళు వాక్యం చెప్తే ఆ చర్చలో ఎవరు ఉన్నారు? ఎందుకు అంటే అటువంటి రిక్రూట్ చేస్తే ఉన్న గొర్రెలు వెళ్ళిపోయింది. ఎందుకంటే వాటికి నాన్న కావాలి. విశ్వాసులకు దేవుని వాక్యం అనేటటువంటి మరి ఏం కావాలి? ఒక మంచి ఆలోచనలు కావాలి, మంచి ఆలోచనలు తెలిపేటటువంటి ఇది కావాలి. వాక్యం అనేటటువంటి పాలు కావాలి. మరి వాక్యం అనేటటువంటి పాలను అందిస్తే మరి సంఘం వృద్ధి చేస్తారు. అసలు వీడు ఎండిపోయిన స్థితిలో ఉన్నాడు ఆత్మీయంగా. మీరు తీసుకొచ్చి నేను అడిగినా ఏదైనా చర్చకి వెళ్తాను అంటే అదే కదా వచ్చింది వీడితో గొడవ. వీడి తాత పాస్టరే, అవునమ్మ పాస్టరే, ఆయనకి ఇచ్చిన దేవుడు అంత. వీళ్ళ ఇంకో పెద్దనాన్న పాస్టరే, అవునమ్మ బాగానే ఉంది. వీడు రావాలని ఏముంది? ఆయన చేసేది ఇంకో పరిచయం ఉంటది. పాస్టర్ గా రావాలంటే దేవుడు ఎన్నుకోవాలా? మనుషులు రిక్రూట్మెంట్ చేస్తే రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా ఎన్నడూ అనుకోలే ఈ గ్రంథాన్ని పట్టుకున్నాను. నిజానికి ఈ చిన్నపిల్లలను చూస్తే నాకు అప్పుడప్పుడు అసూయ ఈడ్స్ అనిపిస్తారు. అంటే ఈడ్స్ అంటే ఎందుకు వచ్చిందని అనుకోవడం చాలు. అంత చిన్న వయసులో దేవుణ్ణి తెలుసుకోవడం అనేది నాకు ఎప్పుడు తెలిసిందో ఎరిగినా నామకార్థ క్రైస్తవ కుటుంబంలో పుట్టిన. మాకు ఈస్టర్ అంటే తెలుసు, క్రిస్మస్ అంటే తెలుసు, అంటే రెండే పండుగలు. ఇంకోటి మధ్యలో వస్తుందా? గుడ్ ఫ్రైడే వస్తుంది. మా పెద్దగా ఎవాంజలిస్ట్ గా పనిచేసుకోవాలి. సిఎస్ఐ చర్చ్ లో ఉండేది మా తాత. అయితే ఈ సర్వీసెస్ లో అంటే నాకు చిన్నప్పుడు ఏమనుకుంటే బలమైన కోరిక కలెక్టర్ కావాలని. అది ఎందుకు వచ్చిందో నాకు ఇప్పటికే తెలియదు. అసలు కలెక్టర్ అవ్వాలని లేకపోతే అది మామూలు కోరిక కాదు నాది. అసలు ఇప్పుడు కలెక్టర్ లైన్ నాతో ఖర్చు పెట్టుకుంటే ఏ కలెక్టర్ చదవడానికి అన్ని కోచింగ్ చేస్తున్నాను. హల్లెలూయా. కానీ ఎంతలో దేవుడు చిన్న 1 మార్కు, 2 మార్కులు, 5 మార్కులు, 4 మార్కులు ఫినిష్. అక్కడికి ఆగిపోయేది కథ. అక్కడికి ఆగిపోయేది. ఇంటర్వ్యూ 500 అన్న దగ్గర నాకు 496 వచ్చేది. ఎన్ని మార్కులు? 4 మార్కులు. అప్పుడు గ్రూప్ 1 వచ్చేది 2005. 500 కటాఫ్ అయింది. 496 దగ్గర ఆగింది. ఎందుకు దేవుని దూరదృష్టి నేను దమస్కు చర్చిలో మిమ్మల్ని కలవాలి. దమస్కు చర్చిలో నువ్వు ఉండాలి బిడ్డ, బైబుల్ పోయాల. అరే నువ్వు గాల దగ్గర, సీఎం దగ్గర, మంత్రుల దగ్గర నువ్వు తల వంచుకొని పనిచేయాలి. ఇగో తల ఎత్తుకొని పనిచేయి. హల్లెలూయా. నువ్వు ఎవరికి తల వంచే అవసరం. ఇండిపెండెంట్ మ్యాన్. నీ అంబులెన్స్ నేర్చుకున్నా అంటే అక్కడ ఎంత కృషి చేసినావు. ఇప్పుడు బైబుల్ కూడా అంత అర్థమని అప్పుడు అన్ని జాగ్రత్తలు కొన్ని, హిస్టరీలు కొన్ని, మాథిదలు కొన్ని, ఫిజిక్స్ కొన్ని, మ్యాథ్స్ కొన్ని. నేను పాఠం అప్పుడప్పుడు చెప్పినప్పుడు ఎగ్జామ్ కాకముందు పాఠం చెప్తా ఉంటే పిల్లలు విని మాస్టర్ సార్ అంటే వీళ్ళకేదో తెలిసింది అంటే మీరు మాస్టర్ చేస్తారా సార్ అంటే పిల్లలు అడిగేది. అదే ఇన్స్టిట్యూట్ లో చాలా మంది క్రైస్తవులు ఉండేది. నా దగ్గరికి వచ్చి పిల్లలు ఉపయోగిస్తున్నారు. నేను ఎప్పుడు క్రైస్తవులు దాన్ని కూడా చెప్పలేదు.
నేను క్రైస్తవున్నాను కూడా చెప్పలే. క్రైస్తవుడు సార్ అన్నారు ఏంటమ్మా అంటే క్రిస్టియన్ సార్ మీకెళ్ళి తెలిసింది అంటే మీతో చూస్తే అర్థమవుతారు సార్. కలెక్టర్ పోస్ట్ రానిదే గ్రూప్ 1 ఆఫీసర్ మన గ్రూప్ 1 అయినప్పుడు తెలంగాణలో 20 జిల్లాల కలెక్టర్ కూడా నేను కోచింగ్ తీసుకున్నాను. ఐఏఎస్ రానియలే గ్రూప్ 1 ఆఫీసర్ అయితే మళ్ళీ కలెక్టర్ అయితే వేరు, మళ్ళీ వేరే వాళ్ళకి దండం పెడతావు. నువ్వు నాకే దండం పెట్టాలి. నువ్వు నా మనిషి కాబట్టి నీకు అగౌరవపరచా. ఆగే కదా మహిమానులుగా దొంగలు దుష్టులు వస్తువులు నాయకులుగా వాళ్ళకు నువ్వు దండం పెడితే నేను ఏర్పరచుకున్నటువంటి నేను ఏమైపోవాలా? నన్ను అవమానపరిచినట్టు నువ్వు ఎన్ని రోజులన్నా వెళ్ళిపో, చదువు లాస్ట్ దాకా చదువు అని నేను మళ్ళా అయితే అక్కడ దాకా వదిలి ఒక్కడేసారి తీసుకొచ్చి మనకి కురుపేట దగ్గర పడేసాడు. వెళ్ళు అంటే ఇష్టమైతే వెళ్ళు, చదువు అదంతా నాకు ఉపయోగపడుతుంది తీసుకొచ్చి. అంటే మన జీవితంలో కూడా ఏం జరుగుతుంది అంటే మన అనుకోగాని నేను అప్పుడప్పుడు మా అమ్మని అడిగేది, అమ్మ నాకు ఇది ఇంకా ఎన్నిసార్లు రాసిన టీచర్ పోస్ట్ వస్తుంది ఏందమ్మా? ఆ టీచర్ పోస్ట్ లో ఫస్ట్ టైమే 5 సార్లు రాస్తే 5 సార్లు టీచర్ పోస్ట్ వచ్చింది. ఎక్కువ రాసిన టీచర్ పోస్ట్ వచ్చేది. గ్రూప్ 1 రాకపోయేది, సివిల్స్ రాకపోయేది, కలెక్టర్ పోస్ట్ రాస్తే అది ఇవ్వలే. నీకు మార్పు లేదు కూడా బాబు, ఇదేందుకు ఇది రిలేటెడ్ ఉండాలి. ఇప్పుడు ఎవరికి దండం పెట్టే అవసరం లేదు. ఇది మిషనరీ వర్క్. ప్రీచింగ్ అనేది మిషనరీ వర్కే, టీచింగ్ అనేది మిషనరీ వర్కే. అట్లా జ్ఞానం ఇస్తాం. దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని ఇతరులకు వస్తాం, అది మిషనరీ. ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తాడు దేవుడు, చర్చలో వస్తాం. ఇంకోటి ఈలింగం ఇస్తుంటది, అది రోగులకు అంటే ఇబ్బందుల్లో ఉన్న వారికి సపర్యలు చేస్తాం, అది కూడా దేవుడికి తెలుస్తుంది. నాకు అది రాదు. కానీ ఈ రెండును జనపరచారు. అంటే ఇప్పుడు చాలా మంది అంటారు, సార్ మీది డబుల్ ధమాకా అంటారు. అంటే పండగలకు వెళ్తారు చూడండి, ఒకటి కొంటే ఒకటి వేయాలి, ఒకటి అంటే ఈ రెండింటికి నేను ఇష్టపడాలి. నాకు తెలియకుండా వచ్చిన దీనికి నాకు తెలిసింది ఏంటి, కలెక్టర్ చూస్తుంటే దాని సిబ్బంది వెంబడి పెద్ద గన్మేన్లు ఉరికొచ్చేటోళ్ళు. మేము జిల్లా ఎయిర్పోర్టాల్లో ఉన్నప్పుడు ఆయన వెంబడి టప గన్మేన్లు, దిగుడు కార్లు, అమ్మ ఇంత హుందాగా ఉంటుందా బాగుంటుంది అని అనుకున్నాను. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన దానిలోకి ఏ సంఘటన అంటే జైలు ఉంటుందో తెలియదు. నన్ను ఎవరు కాపాడిందో నా ప్రభు కాపాడు. అమ్మ ఇక అంత ఎందుకు వచ్చిందంటే మా అమ్మ ఏం చెప్తుంది, నాన్న నువ్వు 2 అమ్మాయిల తర్వాత పుట్టినావు. అయితే ఆ కథ ఏందో చెప్పాను. ఒకరోజు 2 అమ్మాయిల తర్వాత నువ్వు 2 అమ్మాయిలు అయింది. ఫస్ట్ అక్క అయింది, 2 అక్క అయింది, 2 ఆడపిల్లలు అయింది. నాన్న ఇంటికి వెళ్ళిపోయాడు. 4 రోజులు వాళ్ళ సిస్టర్స్ ఇంటికి వెళ్ళిపోయాడు. నేను బాగా ఏడ్చి ప్రార్థన చేశాను. ఒక మోపిల్లో నీవు నా కుటుంబం కట్టబడుతుంది అని చెప్పి ఫాస్టింగ్ డేస్ లో ఎన్ని రోజులు అంటే 21 రోజులు నా నీ కోసం ప్రార్థన చేస్తున్నాను. నువ్వు ప్రార్థన చేసిన తర్వాత ఉంటున్నావు, అందుకే నువ్వు ఇటు వచ్చినవు అన్నది. హల్లెలూయా. ప్రార్థన ఎప్పుడు వ్యర్థం కాదు. గాడిద అనుకుంటేలేవు, నా జీవితము ఇంతే, నా బతికింది, నన్ను ఎవరు గుర్తించరు. ఇప్పుడు యేసయ్య ఎక్కిన తర్వాత ఆ గాడిదకి అందరూ ఏం చేస్తున్నారు, ఆ యేసయ్యకు వచ్చే బట్టలల్లా ఆ యేసయ్యకు వచ్చే శ్రేష్టమైనటువంటి ఆ ఒలివ ఆయిల్ గాని, ఒలివ కొమ్మలు గాని, ఆ బట్టలు గాని, దారి పొడుగున వచ్చే మరి ఏవైతే ఆ పూల పాట చేసిలో పూలు వేసుకుంటూ ఆ దొరికినటువంటి కొమ్మలు వేసుకుంటూ దాన్ని పావనం చేసేలో ముందు ఎవరి కాళ్ళు పడుతున్నాయి. గాడిద దొరికిన తర్వాత యేసయ్య దాని మీద ఉన్నాడు కాబట్టి గాడిద ముందు పోతాను దాని మీద నుంచి. హల్లెలూయా. దానికి సమీపంగా ఉన్నది
గాడిద కనిపించింది. ఆ గాడిదని ఎంపిక చేసుకున్నాడు. ఆ గాడిద స్వరాన్ని విన్నాడు, దాని యొక్క దుఃఖాన్ని విన్నాడు. ఎన్నో రోజుల నుంచి ప్రభు యొక్క దృష్టికి ఆదరించబడాలి. ఆయన ఇంకో తలంపు రాలి, ఈ గాడిదను కనపడతాను. గాడిద ఈ లోకాలు ఉన్నంత కాలము ఈ దేవుని వాక్యంలో ఉంటుంది, చెప్పబడుతుంది, కనపరచబడుతుంది. గాడిద కనపరచబడ్డది, అలాగే బంధకాల నుంచి విడిపించబడ్డది. ఇక మనము ఈ సామీప్యతను మనము గమనించాలి. అలాగే బంధ విముక్తి పొందినటువంటి గాడిదను చూసాము. మూడవ విషయం మనం చెప్పుకుంటున్నాం. మూడవ విషయము శిష్యులు. శిష్యులు ఏం చేశారు? శిష్యులతో పాటు ప్రజలు కూడా ఏం చేశారంటే ఆయన్ని గణపరిచారు. ఆయనను గణపరిచారు. దేంతో గణపరిచారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి, వాళ్ళు బాగా కాస్ట్ పెట్టి చిత్రాంజీలని చాలా డెకరేషన్లు కానీ అవి లేదు. అందుబాటులో ఉన్నటువంటి ఖర్జూర పంటలు, అందుబాటులో ఉన్నటువంటి తేపు పంటలు, అందుబాటులో ఉన్నటువంటి అరటి, వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి పూలు కావచ్చు, దేవుణ్ణి గణపరచడానికి వాళ్ళు వేసుకున్నటువంటి పైన వేసుకున్నటువంటి పంచ కావచ్చు, ఆ పంచని తీసి టవల్ కావచ్చు, ఉన్నదానితో దేవుణ్ణి గణపరిచినట్టు మనం చూస్తున్నాం. గణపరచడం నేర్చుకోవాలి. దేవుణ్ణి ఆయన గణపరుస్తూ కేకలేశారా? ఎవరు కేకలేసిందో పొద్దున శిష్యులు చక్కటి స్వరంతో వాడతారు. మన పాడే వాళ్ళు చాలా చక్కని, అంటే నిజంగా పరిశుద్ధాత్మ దిగొచ్చేటటువంటి చక్కని స్వరం. మరి ఆ స్వరంతో పాడుతూ దేవుని మయంపరుస్తుంది. యూదుల రాజు జయము 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 అని, యూదుల రాజుకు జయము జయము, యూదుల రాజుకు జయము కలుగును గాక. అంటే కింగ్ వస్తుండు అనేసరికి అక్కడ చుట్టుపక్కల గ్రామాలు పనిచేసే వాళ్ళు, పొలాల్లో పనిచేసే వాళ్ళు ఉండొచ్చు, రోడ్డు పక్కల రహదారిలో మనం వెళ్ళే మనుషులు ఉండొచ్చు, ఆ పక్కన వీరి పక్కన కాపర్లు ఉండొచ్చు, గొర్రెల మందల కాసేటోళ్ళు, ఇంకా కూలి పని చేసే వాళ్ళు ఉండొచ్చు, వ్యవసాయదారులు ఉండొచ్చు, ఇంకా ఆ గుట్టల పైన పనిచేసినటువంటి చాలా మంది ఉండొచ్చు. వాళ్ళంతా ఆ స్వరం విని ఏదో జరుగుతుంది అని అక్కడికి వచ్చేసి చూసేసి వాళ్ళు కూడా మంటలేసి జయము 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 దావీదు కుమారుడా జయము జయము అని అంటా ఉన్నారు. దీనికి ఒక రెఫరెన్స్ మనము సాధారణంగా మనం చూసినట్టయితే ఒక రెఫరెన్స్ చూడండి. మనకు చదువుకున్నటువంటి వర్తమానం జకరియా 9వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది చూడండి. సీయోను వాసులారా ఏమంటుంది? జకరియా సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యుద్ధకు వచ్చుచున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. వందల సంవత్సరాల క్రితము జకరియా ప్రవక్త ప్రవచించినటువంటి భవిష్యత్తు వాక్కు. ప్రవక్తలు ఏం చెప్తారు? భవిష్యత్తు 11లో దీనికి సంబంధించిన సమాచారమే ఉంటుంది. మత్తయి సువార్త 21:1-11 తరువాత యెరూషలేములో సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న బెత్ఫగే వేశాడు. యేసు తన శిష్యులను ఇద్దరిని పిలిచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్నటువంటి గాడిద, థ్యాంక్ యూ అమ్మా. ఎక్కడ చూడండి, మత్తయి సువార్త వేరే కాలం, జకర్యాది వేరే కాలం, రాసిన కాలాలు లేవు, ఒకరికొకరికి సంబంధం లేదు, ఒకరు రాసిన బుక్ ఒకరికి తెలియదు ఆ బుక్కులు. ఇది పవిత్ర గ్రంథం, అందుకే దీన్ని పవిత్ర గ్రంథం. చాలా మంది ఒక ఆయన అనుకున్నాడట, నేను బైబుల్లో తప్పులు పెరుగుతానని చదవడం మొదలు పెట్టినాను. మధ్యకు వచ్చిన తర్వాత ప్రభు పట్టుకున్నాడు.
ఆయన సేవకుడై మళ్ళీ సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. హల్లెలూయా. తప్పులను వర్తదాని వల్లనే తప్పులు సరిదిద్ది తన దిక్కు మార్చేటటువంటి ఒక గొప్ప ఉత్గ్రంథము ఏమంటే ఒక ఉత్కృష్టమైనటువంటి గ్రంథము ఈ బైబిల్. ఇంత పవిత్ర గ్రంథం ఎక్కడ దొరకదు ప్రపంచంలో. కాబట్టి ఇది సమానత్వాన్ని సూచించింది, ఎన్నిక లేని వారిని ఎంపిక చేసింది. అంటే ఎప్పుడైనా మనము ఎక్కడ చూసినా కానీ ఈ 3 విషయాలు దేవుడు ఈ రోజు మనతో మాట్లాడాడు, వీటిని గుర్తుపెట్టుకోవాలి. ఈ పామ్ సండే రోజు ఈ ఫ్యామిలీస్ బిడ్డగా దీవించబడతాయని ఈ సందేశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఒకటి, ఆయన సమీపంలో ఉండడము, రెండవది అనుకువగా ఉండడము, గాడిద అనుకువగా జీవించబడ్డది, గణపరచబడ్డది. అలాగే శిష్యులు తర్వాత ప్రజలు దేవుడిని గణపరచండి. పామ్ సండే రోజు నేర్చుకోవాల్సిన ఇంకో ప్రాముఖ్య అంశం ఏంటంటే మనం ఏం చేయాలి అంటే మనం పొందినటువంటి ఆశీర్వాదాలు రిటర్న్ కావాలంటే ఇతరులకు దేవుని గణపరచడం మొదలు పెట్టాలి. ఎట్లా తెలుస్తుంది? పెళ్లి అవుతుందంటే అక్కడ ఏం తప్పు లేదనుకో, పెళ్లి అయిపోయిందంటే ఎవరన్నా నమ్ముతారా? ఏంటమ్మా ఏం తప్పు లేదు, బాధ్యత లేవు, భజనలు లేవు, ఏం ఎట్లా పెళ్లి ఎట్లా అయింది అని అడుగుతారు. ఎందుకు గణపరచనంటే బాధ్యతలు మోగినప్పుడు ఎక్కడ పెళ్లి అవుతుంది అని మనకు తెలుస్తుంది. అక్కడ ఏదో చప్పుడు అవుతుంది, లేకపోతే అక్కడ పాటలు పాడతారు చర్చిలో, మరి పెళ్లికి సంబంధించినటువంటి మాట వస్తుంది, మంగళమే వేసుకుని అందరూ వాడతారు కదా, ఏదో పెళ్లి అవుతుంది అని అంటే దాని సందర్భాన్ని బట్టి మనం గుర్తుపడతాం. దేవుని మనము మహిమపరిస్తే మనం దేవుడు బిడ్డలుగా కనపరచబడతాం. హల్లెలూయా. శిష్యులు ఎప్పుడైనా గుర్తించబడతారు? తన గురువును గణపరిచినప్పుడే శిష్యులుగా గుర్తింపున్నది. గురువును గణపరచనోడు ఎప్పటికీ శిష్యునిగా గుర్తింపు పొందడు. గురువు కూడా చెప్పలేడు శిష్యులని. అలాగే ప్రభువును వెంబడించారు, ప్రభువును గణపరిచారు. ప్రభు చెప్పినట్టే వెళ్ళి శిష్యులు ఏం చేశారు? విప్పుకొని వచ్చారు. విప్పినప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్పాడు ప్రభు. విప్పినప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ఏమంటారంటే ఎందుకు విప్పుతారు, ఇది మాది అంటారు. అంతకు ముందు అనేటువంటి కట్లు కట్టినటువంటి గాడిద ఎవరు అంటే కట్లు కట్టినటువంటి యజమాని, లోక యజమాని. ఇప్పుడు ఆధ్యాత్మిక పరమైనటువంటి యజమాని వస్తువుడు గాడిద మీదకి, అప్పుడు సమస్తం మారిపోతుంది. లోక యజమాని మోసగాడు దాంతో పనులే చేయించిండు, దాన్ని ఎన్నడూ కనపరచలే. ఇప్పుడు చూడు పూల మార్పులు వచ్చినాయి గాడిదకు. ఆ ఎక్కే దాని మీద మంచిగా వీళ్ళ టవాలు అన్ని వరుసలు, అబ్బా ఈయన ఏంటి ఇంత తేలిక ఉన్నాడు, నన్ను వస్తాడు. గాడిదకు ఒకటే సంబరం. అంటే దేవుడు వచ్చినప్పుడు దేవుని ఇంటిలో కలిగినటువంటి సంతోషం మనం పొందలేము. ఆ సంతోషాన్ని మనలోనే ఉంటది. ఈ మధ్యకాలంలో ఒక సర్వే చేసింది. గ్లోబల్ పీస్ ఇండెక్స్ అనేటటువంటి ఒక సంస్థ ఒక సర్వే చేసింది. ఆ సర్వేలో ప్రపంచంలో ఎవరు ఎక్కువ కాలం బతుకుతున్నారంటే దేవుని ప్రభువు నమ్ముకున్న బిడ్డలు ఎక్కువ కాలం బతుకుతున్నారు. హల్లెలూయా. వీరికి ఎందుకంటే సంతోషం ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. దీనివల్ల ఏమైతుందంటే ఏ రోగాలు రావు, టెన్షన్స్ ఉండవు, డాక్టర్ ఖర్చులు ఉంటాయి, కొట్లాటలు ఉంటాయి, దంపలాటలు ఉంటాయి, అనుకువగా ఉంటారు, కుటుంబాన్ని కట్టుకుంటారు, అడ్జస్ట్ అయిపోతారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఈ ఫ్యామిలీస్ ఎక్కువ కాలం బతుకుతున్నాయి. మీరు చూడండి, కొన్ని మెయిన్ చర్చెస్ అక్కడెక్కడ చూడండి, 90 ఏళ్ళు 95 ఏళ్ళు మంగళమే యేసునకు పాట వేసిననుకోండి, లేకుంటే సిస్టర్ వాడిన పాట వాడిననుకోండి, వాళ్ళు ఇలా డాన్స్ వేస్తా ఉంటారు 90 ఏళ్ళు. హల్లెలూయా. పేతురు 1:9 ఒక మాట అంటాడు ప్రభు, చెప్పని అశక్యం గాని మహిమాయుక్తమైన సంతోషము నాకు ఎక్కడి నుంచి వచ్చింది. చివరిలో 1 పేతురు 1:9
చెప్పని అసత్యం కానీ మహిమయుక్తమైన సంతోషం నాకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ప్రపంచం అంతా ఈ సంతోషం లేకనే విఫలాడుతుంది. సంతోషం ఉన్నోడికి ఏం అక్కర్లేదు. ఆ బిర్యానీ పెట్టలేదా? ఈ మనిషిలో కూడా సంతోషం ఉండదు. తిన్నాము కూడా తినకుండా ఒకటి పడిచే కొనుక్కోలేవా? అవసరం లేదు. నాకు దేంట్లో సంతోషం లేదు. నాకు పెద్ద ఏమో కిరీటాలు పడిపోయినట్లేదు, ఎవరు నాకు పోగడాల లేదు అంటారు. హల్లెలూయా. ఆ పడిచిన డబ్బులన్నీ మిగులుతాయి. ఇంకేమైనా అవసరం లేదు కొనుక్కుంటారు. అటు చీర ఒకసారి కట్టుకొని లోపల పెట్టేస్తారు. అంటే స్త్రీలకు అవసరమైన కనపరచాలి. కొంచెం కూడా స్త్రీలకు మంచి బట్టలు మంచి వస్త్రాధారణ ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి, కట్టుకోవాలి మంచి అని కొంతమంది అదే పనిగా బర్త్డేకి 20,000 చీర, పెళ్లి రోజు 20,000 చీర, పుట్టినరోజు 20,000 చీర 60,000 పోతే తులం బంగారం వస్తుంది అమ్మాయి. ఆ తులం బంగారం ఉంటే నీ అవసరాలకు ఎప్పుడైనా దాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవచ్చు. ఈ చీరలు దాంట్లో నింపేస్తావు. నింపేసిన తర్వాత బాగా చీరలు కొని అలవాటు దాంట్లో నింపి భర్తలు యాస్టర్కి వచ్చి ఇదే చెప్పాడు. ఆ బంగారం అంటే ఈ రోజు ఆ బంగారం ఎంత 20,000 అయింది. మనకు పెళ్ళైనప్పుడు ఎంత ఉంటే 3 బర్త్డేలు 60,000 ఖర్చు చేస్తుంది. అప్పుడు 12,000 ఉండే బంగారం పెళ్ళైన ఆయన పెళ్ళైన. ఆ పెళ్ళైన 3 చేసింది. ఆమె బర్త్డే చేసుకున్నది, ఆమె పెళ్ళే రోజు, ఇంకోటి పుట్టినరోజు. ఈ పుట్టినరోజు, పెళ్లి రోజు, బర్త్డేలకు ఈయన బర్త్డే, ఈ 3 రోజులకు 3 ఖర్చు. అవసరమా? అవసరమా? అంటే స్త్రీలు జ్ఞానం కలిగి ఉండాలి. దేనికి ఎంత ఖర్చు పెట్టాలి? డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే కానీ జ్ఞానంతో అంటే శిష్యులు కూడా దేవుని జ్ఞానాన్ని కలిగి ఇక్కడ పనిచేసినట్టు చూస్తారు. ఆయన ఏం చెప్పిందో అదే చేశాను. అక్కడికే వెళ్ళి గాడిద ఏమంటే గొర్రెపిల్ల గడిచి దగ్గరికి గొర్రె తీసుకోవాలి కదా అనుకుంటున్నాడు. ఇంకోటి మంచి కనబడది, ప్రభు ఇదేదో పొరపాటు అని చెప్పేసి ఇంకా ప్రభు ఏం చెప్తారో అక్కడికి పోవాలి. అంతేగాని అదే పని చేయాలి. ఇప్పుడు నేను అదే పని చేయకుండా నష్టపోయాను. ఎందుకు నష్టపోయినా? ఈ కరెక్ట్ ఏదో కానీ పెళ్లి చేయటారు నాతోనైనా వాళ్ళ పిల్లలే వాళ్ళ పిల్లలే వాళ్ళు సంపాదిస్తాను. ఇప్పుడు నాకు ఒక చిన్న కూన ఉంటుంది ఒకటే, ఆ చిన్న కూన దాన్ని పెంచడానికి పెళ్లి చేయటారు. ఎందుకు? మొత్తం చదువులే కరెక్ట్ కావాలంటే గివి గట్లపోతే ఏం చేస్తున్నాయంటే గాడే లాస్ట్ అదే మన నా బిడ్డలు అని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ కనబడేసి ఏ స్థానమైనా అనుకుంటాడో గట్టనే పెడుతున్నాను. ఇక ఆ రోజు నేను ఎప్పుడన్నా ఎగ్జామ్ రాకపోవడానికి సిగ్గుండే మళ్ళీ ఎవరైనా ప్రార్థన చేస్తారేమో అని ఆశపడేది. ప్రార్థన చేసుకోవడం కోసం ఫోన్ చేస్తే ప్రార్థన చేయించుకుని ఎగ్జామ్ పోయింది. ఇప్పుడు 10th ఎగ్జామ్స్ వస్తే 100 వస్తేనా? అప్పుడు నేను స్థితిమంతుని కాదు ప్రార్థనలో, నేను స్థితిమంతుని కాదు. కానీ మిస్సై వచ్చిన తర్వాత జీవితంలో ఇంటర్కు 100 ఫోన్లు వస్తాయి, 10th 100 ఫోన్లు వస్తాయి, గంజాయి దవాఖానాలలో 20 ఫోన్లు వస్తాయి, మందు దవాఖానాలలో 20 ఫోన్లు వస్తాయి. ప్రార్థన చేయడానికి ఇప్పుడు నాకు తీరిక లేకుండా చేశాడు. నువ్వు 24 గంటలు ఉద్యోగం చేస్తే ఇది 24 hours నీకు రెస్ట్ లేదు. ఆ ఉద్యోగాలలో రెస్ట్, దీనికి రిటైర్మెంట్ కూడా లేదు. శుభా, ఇది రిటైర్మెంట్ లేదు. నేను నీ ఎప్పుడే ఉంటా, నేను చేయించుకుంటాను. హల్లెలూయా. ఆజ్ఞ ఇచ్చిన యేసు అంటే అవి వాటికి వీటికి దుబారా చేయదు. స్త్రీలు జ్ఞానం కలిగిన బైబిల్ చెప్తుంది. మరి ఉన్నతి అయిన భార్యతో మేలు అది ముఖ్యం కంటే అమూల్యమైనది అంటే సామెతల 31:30లో గుణవతి అయిన భార్య దొరుకుట మేలు అది ముఖ్యం కంటే
అమూల్యమైనది అని. ఇలా మనము అంటే జ్ఞానులు అంటే జ్ఞానం ఏంటి? దేవుడి జ్ఞానం ఉండాలా, దేనికేం ఖర్చు పెట్టాలి. ₹1,00,000 వచ్చిన వాడు కూడా ఒక 20,000 తెచ్చుకున్న కుటుంబం సంతోషంగా మంచిగా బతుకుతుంది. ₹1,00,000 తెచ్చినవాడు మళ్ళీ 10వ తారీఖు లోపల అమ్మ దగ్గర అప్పులాడుతాడు. ఎందుకు? మేనేజ్మెంట్ తెలియదండి. దేవుడు జీవన పనులు చేస్తాడు. ఎందుకు? ఈ 20,000 తెచ్చిన వాళ్ళు ఇట్లా అన్ని సామాన్లు ఉంటాయి. ఈ ₹1,00,000 తెచ్చుకున్న వాళ్ళు ఇట్లా గవే గిన్నెలు అవి పెళ్ళప్పుడు ఇచ్చినవి ఉంటాయి. మళ్ళీ కూడా అన్ని గవే ఉంటాయి, అత్తగారు ఇచ్చినవి ఉంటాయి. వాళ్ళని పీడించుకొని తీసుకుంటాడు. అయ్యే ఉంటాయి కానీ మళ్ళీ కొనడు. ఎందుకు? అక్కడ ఏదో పొరపాటు జరుగుతుంది. దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళవద్దు. దేవుడు మీ కష్టాన్ని దుమారు చేసుకోమని అంటే జ్ఞానవంతంగా దేనికి అవసరం దానికే ఖర్చు పెట్టాలి. పిల్లల చదువులు ముఖ్యము. పిల్లల చదువుల కోసం మంచి ఇన్స్టిట్యూట్స్ మంచి కోచింగ్ సెంటర్లు మనం చదివించాలి. తర్వాత దేవుడు వాడుకుంటాడు. దేనికి వాడుకోవాలో ఆయనకు తెలుసు. లేదు నా కొడుకు మాస్టరే కావాలంటే కాదు, నా కొడుకు డాక్టరే కావాలంటే కాదు. దేవుడి కృప కాదు. డాక్టర్ అయితే కూడా సహాయపడు. ఇప్పుడు నేను రాసినప్పుడల్లా టీచర్ వచ్చింది, రాసినప్పుడల్లా ఉపాధ్యాయ పోస్ట్ ఎన్నికయ్యాను. అది కూడా ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి 2 సార్లు జిల్లా. ఇది గమ్మత్ చూడు. చాలా మంది కోచింగ్ తీసుకున్న వాళ్ళకి వస్తలేవు. అరే ఏం చేస్తున్నావు అన్న, నువ్వు ఎట్లా రాస్తున్నావు, ఎట్లా వస్తున్నాయి? 5 సార్లు రాస్తే 4 రిజైన్ చేసి పడేసి ఇక్కడ వచ్చి ఇక్కడ పడ్డా హైదరాబాద్. ఎందుకు హైదరాబాద్ పడ్డా అంటే సమస్య చేతిలో అప్పుడప్పుడు రావాలి, మీతోని దేవుని పరిచయలో పాల్గొనాలి. అలాంటి పరిచర్య దేవుడు మన జీవితంలో కూడా దేవుడి ఆశీర్వాదాన్ని మెండుగా దయచేయక ప్రార్థన చేస్తున్నాం. తలుపు పంచుకొని ఉన్నట్లయితే ప్రార్థనతో ఉంటాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైనటువంటి జయగరుడా, ఇదిగో నీవు సందర్శించినటువంటి బెత్వాగే బేతాని గ్రామాలను, ఒలీవల కొండను, అక్కడ జరిగిన సంఘటనలను మేము ఆయన నీ సన్నిధిలో పంచుకున్నాం. నీ సన్నిధిలో మేము షేర్ చేసిన విధానాన్ని బట్టి వదనాలు. అయ్యా, నీకు సమీపంగా ఉండడానికి మేము ఎలా జీవించాలో మాతో మాట్లాడినందుకు వదనాలు. మా కళ్ళను తెరచడానికి సామీప్యత అనేది ముఖ్యమైనదిగా చెప్తావు. మా బంధనాలను తెరచడానికి, మా బంధకాలను విడిపించడానికి అవి ఆర్థిక స్థితిగతులు కావచ్చు, ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, కుటుంబంలో నిరుద్యోగ స్థితి కావచ్చు, కుటుంబంలో అధిక ఆదాయం లేకపోవడం కావచ్చు, ఏవే బంధకాలు ఉన్నాయో తండ్రి. వ్యసనాలకు అలవాటు పడ్డ బిడ్డలు, భర్తలు ఉండొచ్చు, వ్యసనాలకు అలవాటు పడ్డ భార్యలు ఉండొచ్చు. ఆయన ఆ బంధకాలను తెరిచేటటువంటి దేవుడు నీవే. ఇదిగో నీ సన్నిధికి, నీ సమీపంలో వచ్చిన తండ్రి, నీవు గాడిలను కట్టు విప్పి లోక బంధనాల నుంచి విడిపించి ఆధ్యాత్మిక ప్రపంచంలో రారాజీకేటటువంటి ఘనతను గాడిదకు ఇచ్చిన దేవుడు తండ్రి. గాడిద పిల్లలను చూసి మేము ఎంతో నేర్చుకోవాలి తండ్రి. తండ్రి, గాడిద పిల్ల వర్తమానం, గాడిద పిల్లలో ఉన్నటువంటి ఆ ఉపమానంలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి మర్మాలను మాకు మాట్లాడినందుకు తండ్రి. నీ శిష్యులను ఎప్పుడు ఆజ్ఞాపిస్తావో తెలియదు కాబట్టి గాడిద దాకా నీకు కనిపించడానికి, మా బంధకాలు నీకు కనిపించే స్థితిలో ఉండడానికి, ఇదిగో నీకు సామీప్యంగా, ఇదిగో మాస్టింగ్ ప్రేయర్ కావచ్చు, అది నీకు సామీప్యతే. సండే ఆరాధన కావచ్చు, నీకు శుక్రవారం ప్రార్థన కావచ్చు, ప్రత్యేక ప్రార్థనలు కావచ్చు, ఉపవాస ప్రార్థనలు కావచ్చు తండ్రి, ఇంటింటి ప్రార్థనలు కావచ్చు, ప్రత్యేక పండుగల ప్రార్థనలు కావచ్చు తండ్రి. ఇవన్నీ నీకు సమీపంగా నా బిడ్డలు బైబిల్ చదవడం ఈ సామీపతే కావచ్చు తండ్రి. ఈ సమీపంగా ఉండేటట్లు మమ్మల్ని, మా కుటుంబాలను దీవించండి. శిష్యుల నేను గణపరిచేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయాలి. ఏ ఒలీవల సమీపంలో కొండ దగ్గర నుండి యెరూషలేము ప్రయాణం ఎలా జరిగిందో, ఆ ప్రయాణంలో మీ శిష్యులకు ఎలా ఆజ్ఞాపించారో, అలా మా కుటుంబంలో ఉన్న కొరతల అజానకాల సమయంలో మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను మేము ఆయన మా జీవితంలో నెమరు వేసుకుంటూ మేము అనుకూలంగా జీవించడానికి, మేము మిమ్మల్ని గణపరిచే వారంగా ఉండడానికి, ఆయన మేము మీకు సమీపంగా ఉండడానికి, నైబర్స్గా ఉండడానికి, మమ్మల్ని సన్నిధిలో ఉండడానికి దయగల కృపను అనుగ్రహించి ప్రేమమయుడా, పవిత్రుడా, పరిశుద్ధుడా, వినలేని
ఆయన స్థుతులు నీకు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మనవులను మా ప్రభు అయిన యేసు పేరుతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చక్కటి వర్తమానం కదండి. ఎవరికైనా 3 పాయింట్లు చాలా బలమైన పాయింట్లు చెప్పారు అయ్యగారు. యేసయ్యకు సమీపంగా ఉండాలని. అమ్మ కూర్చోడమ్మా. యేసయ్యకు సమీపంగా ఉండాలి, అదేవిధంగా యేసయ్యకు అనుభవం కలిగి ఉండాలి. ఇంకా శిష్యులు ఏం చేశారండి? యేసయ్య మాట విన్నాడు, అదేవిధంగా యేసయ్యను ఘనపరిచారు. శిష్యులు ఎప్పుడైతే ఘనపరిచారో శిష్యులతో పాటు ప్రజలందరూ కూడా ఘనపరిచారు. మనము చేసే పనులను బట్టి ప్రజలందరూ కూడా యేసయ్యని ఘనపరిచే వారిగా ఉండాలి. చక్కటి వర్తమానం చెప్పిన అయ్యగారికి సంఘం తరపున ప్రత్యేకమైన వాళ్ళు నాకు తెలియజేస్తున్నాను. గట్టిగా చెప్పడం పడతామండి ఒక్కసారి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక పాట పాడుతుందిగా కానుకలు ప్రార్థించుకుందాం. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచునే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచునే. త్వరగా వచ్చుచునే. త్వరగా వచ్చుచునే.
Thank you.